హలో ఫ్రెండ్స్, పార్వతీదేవి తన తపస్సు చేయడం కోసం నీటితో ఒక జలలింగాన్ని సృష్టించి నేరేడు చెట్టు కింద ప్రతిష్ఠ చేసి సేవలు అందించిందంట. మరి మీకు ఇప్పటికే అర్థమైంది కదా ఇవాళ మన యాత్ర ఎక్కడికో. పంచభూత స్థలాల్లో నీటికి సంబంధించిన క్షేత్రమైన జంబుకేశ్వరానికే ఇవాళ మన యాత్ర. ఈ ఆలయ విశేషాలేంటి చూసేద్దామా మరి. తమిళనాడులో తిరుచికి సమీపంలో తిరువనైకావల్ అనే ప్రాంతంలో ఉంది ఈ అఖిలాండేశ్వరి సమేత జంబుకేశ్వర స్వామి ఆలయం. శ్రీ రంగనాథ స్వామి ఆలయమైన శ్రీరంగానికి ఈ ఆలయానికి దూరం 2 కిలోమీటర్లు మాత్రమే. దేవారం అనే గ్రంథంలో కీర్తనలు పొందిన క్షేత్రాలు 275 శివక్షేత్రాలున్నాయి. అందులో ఈ ఆలయం కూడా ఒకటి. 18 ఎకరాల విస్తరణతో 5 ప్రాకారాలతో చాలా అందమైన మండపాలతో ఈ ఆలయం మన అందరినీ ఆకట్టుకుంటుంది. అండ్ మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న మండపాలు, వాటికి ఉన్న ఆ స్తంభాలు ఎంత అందంగా ఎంత బ్రహ్మాండంగా ఉంటాయో ఈ ఆలయంలో కూడా మండపాలు అంత బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పాలి. ఈ క్షేత్రాన్ని పంచభూత స్థలం, తిరువనైకావల్, తిరువనైకోయిల్, జంబుకేశ్వరం అని వివిధ పేర్లతో చెప్తారు. ఆలయ గర్భగుడిలో పరమేశ్వరుడు జంబుకేశ్వర స్వామిగా కొలవబడుతున్నాడు. ఇంకా ఈ ఆలయ గర్భగుడిలో ఎప్పుడూ కూడా నీరు పారుతుండడం విశేషం. పార్వతీదేవి అఖిలాండేశ్వరి స్వరూపంగా ఈ ఆలయంలో విడిగా ఒక ప్రాంగణంలో మనకి కనిపిస్తుంది. ఈ తిరువనైకావల్ అనే ఈ జంబుకేశ్వర క్షేత్రాన్ని ఒక ఉపదేశ స్థలంగా చెప్తారు. అంటే శివ జ్ఞానాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన క్షేత్రంగా చెప్తారు. ఒకప్పుడు లోక కళ్యాణం కోసం పార్వతీదేవి శివుడి యొక్క తపస్సుని హేళన చేసిందంట. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని భూలోకానికి వెళ్ళి తపస్సు చేయమని చెప్పి కైలాసం విడిచిపెట్టి వెళ్ళమని ఆదేశించాడు. పార్వతీదేవి అఖిలాండేశ్వరి స్వరూపంతో పరమేశ్వరుడు ఆదేశించినట్టుగానే నేరేడి పండ్ల చెట్లు ఎక్కువగా ఉండే ఒక అడవిని చేరుకునిందంట. ఆ ప్రాంతమే ఈ తిరువనైకోయిల్ ప్రాంతం అని చెప్తున్నారు. ఇక్కడే తను తపస్సుని ప్రారంభించింది. కావేరీ నది నీటితో ఒక జలలింగాన్ని సృష్టించి నేరేడి చెట్టు కింద ప్రతిష్ఠ చేసి తను సేవలు చేయడం మొదలుపెట్టిందంట. అండ్ తన యొక్క ఆ తపస్సుకి సేవలకి మెచ్చి పరమేశ్వరుడు దర్శనమిచ్చి అమ్మవారికి శివ జ్ఞానాన్ని ఉపదేశించాడంట. అఖిలాండేశ్వరి ఉపదేశాల్ని తూర్పు వైపు చూసినట్లుగా నిలబడి వింటూ ఉంది. ఇంకా పరమేశ్వరుడు పడమర వైపు కూర్చుని అమ్మవారికి ఉపదేశాన్ని ఇస్తూ ఉన్నాడంట. ఇప్పటికీ కూడా ఈ ఆలయంలో పరమేశ్వరుడు పార్వతీదేవి ఒక గురు ఒక శిష్యురాలు అనేలానే సేవలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో తిరు కళ్యాణం అనేది ఉత్సవం మాత్రం ఎప్పటికీ జరిపించదంట. ఇంకా ఈ ఆలయానికి తిరువనైకావల్ అని పేరు రావడానికి కారణం ఏంటి అని చూసినట్లయితే మలయవుడు ఇంకా పుష్పదంతుడు అని చెప్పి 2 శివగణాలు, వాళ్ళల్లో వాళ్ళు ఎవరు శివుడికి ఎక్కువ ప్రీతికరమైన వాళ్ళు అని చెప్పి ఎప్పుడు పోట్లాడేవారంట. నేను చేసే పూజలే గొప్ప, నేనే శివుడికి ఇంకా దగ్గర వాడిని అని వాళ్ళలో వాళ్ళు ఎప్పుడు ఇలా పోట్లాడుకునేవారంట. ఒకప్పుడు ఈ పోట్లాట కాస్త పెరిగి ఒకరినొకరు శపించుకున్నారంట. మాల్యవుడు పుష్పదంతుడిని ఒక ఏనుగై మారి భూలోకం మీద పడి తిరుగు అని చెప్పి శపించాడంట. ఇంకా పుష్పదంతుడేమో మాల్యవుడిని ఒక సాలెపురుగుగా మారిపో అని చెప్పి శపించాడంట. ఇంకా ఇద్దరు కూడా ఏనుగు ఇంకా సాలెపురుగుగా మారిపోయి ఈ జంబుకేశ్వరాన్ని చేరుకుని స్వామివారికి సేవలు అందించారంట. ప్రతిరోజు కూడా కావేరీ నది నుంచి నీరు తన తొండంతో తీసుకొచ్చి ఏనుగు శివలింగానికి అభిషేకం చేసేదంట. ఇంకా సాలెపురుగేమో నేరేడు చెట్టు కింద స్వామివారు ఉన్నారు కదా, తన మీద ఎండిన ఆకులు కానీ డస్ట్ ఇటువంటివి ఏవి పడకూడదని చెప్పి సాలెపురుగు గూడుని కట్టేసింది స్వామివారిని చుట్టూ.
అండ్ ప్రతిరోజు కూడా ఏనుగు సాలెపురుగు గూటిని చెత్త అని చెడిపేయడం, ఇంకా అభిషేకం చేయడం, మరి సాలెపురుగు మళ్ళీ వచ్చి గూడు కట్టడం ఇలానే జరుగుతుంది. ఒకరోజు సాలెపురుగుకి చాలా కోపం వచ్చి ఏనుగు యొక్క తొండంలో చేరి ఏనుగుని చచ్చేంత వరకు కొరికిందంట. ఆ బాధ భరించలేక ఏనుగు కూడా చనిపోయింది. అప్పుడు పరమేశ్వరుడు వీళ్ళిద్దరి యొక్క భక్తిని చూసి ఇద్దరికి శాపం నుంచి విమోచనం ఇచ్చాడంట. అండ్ ఒక ఏనుగు స్వామివారికి సేవను అందించి మరి ఇదే అడవిలోనే చనిపోవడం ఇవన్నీ గమనించిన తర్వాత ఈ ప్రాంతానికి తిరు అంటే ఒక రెస్పెక్టివ్ వర్డ్. తిరు ఆనై అంటే ఏనుగు, కాడు కా అంటే అడవి అని అర్థం. సో ఒక నేరేడు అడవిలో ఏనుగు పూజించిన క్షేత్రమే ఈ తిరు ఆనై కావల్, తిరు ఆనై కోవిల్ అని వివిధ పేర్లతో ఇప్పుడు పిలువబడుతోంది. ఏనుగు చనిపోవడానికి కారణమైంది ఈ సాలెపురుగు కాబట్టి ఆ సాలెపురుగుగా ఉన్న శివగణం మళ్ళీ భూలోకంలో జన్మించాలని చెప్పి పరమేశ్వరుడు ఆదేశించాడు. అలానే ఆ సాలెపురుగు భూలోకంలో చోళ రాజుగా జన్మించాడంట. తానే ఈ ఆలయ నిర్మాణం మొత్తం కూడా జరిపించాడు. ఈ ఆలయ ప్రాకారాలు ఇవన్నిటిని కూడా నిర్మించినట్లుగా చెప్తున్నారు. అండ్ ఆలయం ఇంత విశాలంగా ఉన్నప్పటికీ ఆలయం యొక్క గర్భగుడి ఎంట్రన్స్ చాలా చిన్నదిగా ఉంటుంది. దానికి కారణం అప్పట్లో తనతో పోటీ పడి ఒక ఏనుగు స్వామివారికి సేవలు అందించింది కదా. సో ఏనుగు కాకుండా ఏనుగు యొక్క పిల్ల కూడా స్వామివారి దరి వరకు చేరుకోకూడదు అని చెప్పి ఈ ఆలయంలో గర్భగుడి ఎంట్రన్స్ చాలా చిన్నదిగా ఉంటుంది. 4 అడుగుల ఎత్తు ఇంకా 2.5 అడుగు వెడల్పు మాత్రమే ఉంటుంది ఆలయ గర్భగుడి. ఇంకా ఈ ప్రాంతంలో స్వామివారికి జంబుకేశ్వరుడు అని చెప్పి పేరు రావడానికి కారణం ఏంటి అని చూసినట్లయితే, జంబు అని చెప్పి ఒక ఋషి స్వామివారికి తపస్సు చేశాడంట ఈ ప్రాంతంలో. ఇంకా తన తపస్సుకి మెచ్చి స్వామివారు ఒక నేరేడి పండుని తనకి ప్రసాదంగా ఇచ్చాడంట. ఆ నేరేడి పండుని స్వీకరిస్తూ ఆ నేరేడి పండు లోపల ఉన్న ఆ గింజ విత్తనం ఉంది కదా, దాన్ని కూడా ఆ ఋషి మింగేశాడంట. అంటే స్వామివారి ముందు ఆ గింజని ఉమ్మేయలేక తను మింగేశాడంట. తన కడుపులోకి చేరుకున్నప్పటి నుంచి ఆ విత్తనం మొలకెత్తడం స్టార్ట్ అయ్యి తన శిరస్సు భాగం నుంచి చాలా పెద్ద వృక్షంగా బయటకు వచ్చిందంట. ఇంకా ఆ జంబు అనే ఋషి కూడా మోక్షాన్ని పొందాడంట. జంబు అంటే నేరేడు అని అర్థం. సో నేరేడు చెట్టు కింద ఉండే ఆ స్వామివారు ఆ జంబు అనే ఋషికి మోక్షాన్ని ప్రసాదించిన క్షేత్రం కాబట్టి ఇక్కడ స్వామివారిని జంబుకేశ్వరుడుగా కొలుస్తున్నారు. ఈ ఆలయం దాదాపు 1800 సంవత్సరాల పురాతనమైన ఆలయంగా చెప్తున్నారు. ఈ ఆలయంలో గర్భగుడికి తలుపులైతే ఉండవు. గర్భగుడిలో స్వామివారిని చూడడం కోసం గర్భగుడిలో గోడకి 9 రంధ్రాలు ఉంటాయి. మానవుడి యొక్క శరీరంలో ఉన్న 9 రంధ్రాలని ఆ నవరంధ్రాలతో పోలుస్తారు. ఆర్కిటెక్చర్ ఇంకా స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ఆలయం ఒక విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. ఆలయంలో 5 ప్రాకారాలు ఉంటాయి. అందులో లాస్ట్గా ఉన్న చిన్న ప్రాకారంలోనే స్వామివారు జంబుకేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. ఆలయ గర్భగుడి యొక్క గోడ మీద మనకి స్థల వృక్షమైన జంబుక చెట్టు, జంబు అంటే నేరేడు చెట్టు ఉండడం గమనించగలుగుతాం. ఈ ఆలయంలో సాక్షాత్ పార్వతీదేవి పరమేశ్వరుడికి సేవలు అందించిందని చెప్పాం కదా. ఆ సంఘటన ఇప్పటి వరకు ఈ తరాల వరకు చేర్చాలని చెప్పి ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా మధ్యాహ్నంలో జరిగే పూజ. ఆ సమయానికి గుడిలో ఉన్న అయ్యవారు తను ఒక ఆడ మనిషిలా అలంకరించుకొని ఆ చీర అటువంటివి కట్టుకుని గోమాతకి పూజ చేసి ఆ తర్వాత పరమేశ్వరికి పూజ చేస్తారు. సాక్షాత్ ఆ పార్వతీదేవే స్వామివారికి పూజలు చేస్తుంది ఇలా అని చెప్పి భక్తుల నమ్మకం. అండ్ అప్పుడు అలా ఆడమనిషిలా మారి పూజలు చేస్తున్న అయ్యవారిని సాక్షాత్ పార్వతీదేవిగానే తలుచుకుని కొలిచేవారు చాలామంది ఉన్నారు.
సో మీరు ఈ ఆలయానికి వెళ్ళినట్లయితే అరౌండ్ 11 to 12 మధ్యన ఈ గోపూజ జరుగుతుంది. సో తప్పకుండా గమనించండి. ఈ ఆలయంలో అమ్మవారు పొద్దున సమయంలో మహాలక్ష్మిగాను, మధ్యాహ్నంలో పార్వతీదేవిగాను, ఇంకా సాయంత్రాల్లో సరస్వతీదేవిగాను ఇక్కడ వచ్చే భక్తుల్ని ఆదుకుంటుంది అనేది నమ్మకం. ఇక్కడ ఈ ఆలయంలో అఖిలాండేశ్వరిగా కొలువైన సమయంలో అమ్మవారు చాలా ఉగ్రంగా ఉండేదంట. దాన్ని గమనించి ఆది శంకరాచార్యుల వారు అమ్మవారికి చెవులకి 2 కమ్మల్ని తయారు చేశారంట. వాటిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేసి అమ్మవారికి వేసి అలంకరించారంట. అప్పటి నుంచి అమ్మవారు చాలా శాంతంగా కనిపిస్తుందంట. ఇంకా తన పుత్రులైన విఘ్నేశ్వరుడు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళిద్దరూ అమ్మవారి పక్కనే ఉంటే అమ్మవారు ఇంకా శాంతంగా ఉంటుందని చెప్పి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఇంకా విఘ్నేశ్వరుడికి కూడా ప్రాంగణాలని ప్రతిష్ఠించారు. ఇంకా ఇక్కడ ఈ ఆలయంలో అమ్మవారికి తాంబూలాన్ని నైవేద్యంగా ఇస్తారు. దీనికి కారణం ఏంటి అని చూసినట్లయితే, ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు అమ్మవారి దగ్గరికి వచ్చి నేను ఒక పెద్ద కవి అవ్వాలి, నన్ను దీవించమ్మా అని చెప్పి వేడుకున్నాడంట. అప్పుడు అమ్మవారు ఒక సాధారణ ఆమె రూపంలో వచ్చి అలా తమలపాకు నవ్వులుతూ, నేను ఇప్పుడు ఈ తమలపాకుల్ని ఉమ్మాలనుకుంటున్నాను, నీ నోటిని కొంచెం చూపిస్తావా, ఆలయంలో ఉమ్మలేస్తుంది కదా అందుకని అని చెప్పి అడిగిందంట. అప్పుడు బ్రాహ్మణుడు వెంటనే కోపగించుకుని, ఏంటి ఇలా అడుగుతున్నావు, ఇలా కూడా ఎవరైనా చూపిస్తారా నీకు అని చెప్పి చాలా కోపగించుకున్నాడంట. అదే సమయానికి మరొక భక్తుడు ఆలయంలో నడుచుకుంటూ వెళ్తుండగా అమ్మవారు తన దగ్గరికి వెళ్ళి, ఇక్కడ నేను ఆలయంలో ఉమ్మలేకపోతున్నాను, నీ నోటిలో ఉమ్మచ్చా అని చెప్పి అడిగినట్టుగాను చెప్తున్నారు. అలా అడిగినప్పుడు తను ఆలయాన్ని అశుభ్రం చేయడం ఎందుకమ్మా, నా నోట్లోనే ఉమ్మేయండి అని చెప్పి నోటిని తెరిచి చూపించినట్లుగాను చెప్తున్నారు. ఆ తర్వాత అమ్మవారు తనకి ఆ కవిత్వం మొత్తాన్ని కూడా ప్రసాదించి తను కాలమేఘం అని చెప్పి చాలా పెద్ద కవిగా అయ్యాడంట. పరమేశ్వరుడే కాదు, పార్వతీదేవి కూడా ఎన్నో లీలల్ని ఈ ఆలయంలో జరిపించింది అని చెప్తున్నారు. సరస్వతీదేవి ఈ ఆలయంలో వీణ లేకుండా నిలబడిన స్వరూపంలో మనకి దర్శనమిస్తుంది. ఇంకా మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క పెయింటింగ్ ఆలయం యొక్క గోడలో ఉంటుంది. తప్పకుండా అమ్మవారిని కూడా చూడండి. ఇంకా చంద్రుడు విడిగా ఒక ప్రాంగణంలో మనకి దర్శనమిస్తాడు. ఇంకా పంచముఖ విఘ్నేశ్వరుడు అంటే 5 ముఖాలతో విఘ్నేశ్వరుడు మనకి దర్శనమిస్తాడు. ఇంకా శని భగవానుడు జ్యేష్ఠాదేవితో పాటు మనకి దర్శనమిస్తాడు. ఇంకా కుబేరుడు పూజించిన కుబేర లింగం కూడా ఈ ఆలయ తీర్థమైన జంబు తీర్థానికి సమీపంలో మనకు కనిపిస్తుంది. ఈ ఆలయంలో పోట్లాడుకుంటున్న భార్యాభర్తలు ఒకటిగా ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఉంటారు ఎక్కువగా. ఇంకా సంతానం లేని వారు సంతానం కోసం, ఇంకా కళ్యాణం జరగలేదని చెప్పి ఇబ్బంది పడేవాళ్ళు, ఇంకా వ్యవసాయం కోసం సరిపడా నీరు కావాలి స్వామి అని చెప్పి వేడుకునేవారు. వీళ్ళని ఎక్కువగా గమనించగలుగుతాము. ఆలయం ఇంత విశాలంగా ఉన్నప్పటికీ గర్భగుడి చిన్నదిగా ఉంటుందని చెప్పాం కదా. సో ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత గర్భగుడిలో దీపం యొక్క వెలుతురులో మాత్రమే మనం స్వామివారిని చూడగలుగుతాం. సో అక్కడికి వెళ్ళి స్వామివారు ఉన్న దిక్కు ఎటువైపు, ఇంకా అక్కడ కింద ఆ నీటి సరఫరా ఉంటుంది ఎప్పుడు అని చెప్పుకున్నాం కదా. సో ఆ నీటి సరఫరా ఎక్కడుంది అని గమనించే కూడా మనకి టైం ఉండదు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం, ఇంకా చీకటి ఎక్కువగా ఉండి వెలుతురు తక్కువగా ఉండడం, వీటి వల్ల స్వామివారిని అంత బాగా దర్శించుకోలేము. సో మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా స్వామివారి మీదే పెట్టండి గర్భగుడిలో ఉన్నంత సమయం కూడా. ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఇంకా స్పెషల్ డేస్ అయిన బ్రహ్మోత్సవ సమయాల్లో కానీ, స్వామివారికి ప్రీతికరమైన రోజుల్లో కానీ ఇంకా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ ఆలయానికి సమీపంలోనే శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం, ఇంకా సమయపురం మారియమ్మ యొక్క ఆలయం, ఇంకా బ్రహ్మదేవుడి యొక్క ఆలయం ఇవన్నీ ఉండడం వల్ల ఎప్పుడూ కూడా ఈ ప్రాంతం తిరుచిలో ఈ ప్రాంతం బిజీగానే ఉంటుంది. ఈ వీడియోతో మన ఛానల్లో పంచభూత స్థలాలు అన్నీ కూడా వివరించడం అయిపోయింది. సో ఇది వరకు మీరు మిగతా వీడియోలు చూడలేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని చెక్ చేసుకోండి.
ఇంకా ఈ ఆలయానికి సమీపంలోనే భూలోకంలో మరెక్కడా లేని విధంగా బ్రహ్మదేవుడికి అని చెప్పి ఒక ఆలయం ఉంది. ఆ ఆలయ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ వేసాము. ఇది వరకు మీరు ఆ వీడియో చూడలేదంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్న ఆ వీడియోని చెక్ చేయండి. ఈ ఆలయం ప్రతిరోజు కూడా ఉదయం 5:30కి ఓపెన్ అవుతుంది. ఇంకా మధ్యాహ్నం 1 గంట వరకు పూజలు జరుగుతాయి. ఆ తర్వాత సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు పూజలు జరుగుతాయి. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి యాత్ర. ఎంతో బ్రహ్మాండమైన ఎన్నో మహిమలు కలిగిన ఈ పంచభూత స్థలమైన జంబుకేశ్వరం గురించి మీతో షేర్ చేసుకోవడం మాకైతే ఎంతో ఆనందంగా ఉంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో చాలామందికి చేరుతుంది. అండ్ ఇది వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చుతుందనిపిస్తే తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకోండి. సో మరొక యాత్రతో మరొక ప్రాంతం నుంచి మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి.